హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో పచ్చిమిర్చి కారంతో సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణలో మ్యాక్సిమం చేసుకునే స్నాక్స్ రెసిపీ అయితే ఇదే అనుకుంటున్నాను నేనైతే. చాలా వరకు ఇదే చేస్తారండి, చాలా ఈజీగా అయిపోతుంది, అప్పటికప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది. నేను 1 కప్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకున్నాను. దాంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్ని డైరెక్ట్గా వేస్తే టేస్టీగా ఉండదని చెప్పి కొంచెం గ్రైండ్ చేశానండి. ముందుగా నానబెట్టిన 1 అవర్ బిఫోర్ శనగపప్పు, పెసరపప్పు కొంచెం యాడ్ చేశానండి నానబెట్టి. అలాగే ఒక 5 to 6 పచ్చిమిర్చిని కూడా మంచిగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. డైరెక్ట్గా వేస్తే టేస్టీగా ఉండదని అన్నీ గ్రైండ్ చేస్తున్నానండి. కొన్ని పల్లీలని కూడా వేయించి మంచిగా స్మాష్ చేసి తీసుకున్నాను. కొంచెం కరివేపాకును కూడా అలాగే యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అంత జీలకర్రని డైరెక్ట్గా యాడ్ చేస్తే ఫ్లేవర్ తగలదు అని చెప్పి కొంచెం స్మాష్ చేశాను హ్యాండ్స్తో, ఫ్లేవర్ తగిలేలాగా. ఇలా అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవడమే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇంకా పచ్చిమిర్చి కారం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కారం వేయకూడదండి, ఇంకా ఫ్లేవర్ పోతుంది, మళ్ళీ పచ్చిమిర్చి ఫ్లేవర్ పోతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా స్మూత్గా అంతా కలిసేలాగా కలపండి. తెలంగాణ స్పెషల్ స్నాక్స్ అంటేనే సర్వపిండి అండి. మేబీ అందరూ ఎప్పుడు చేస్తుంటారు, ఇలా కూడా చేయండి ఒకసారి. ఇలా కలిపి మొత్తం సాఫ్ట్గా కలిపి ఇలా పెట్టుకోండి. మనం స్ప్రెడ్ చేస్తే మూవ్ అవుతుంది అన్నంత కన్సిస్టెన్సీలోకి కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఒక 10 minutes. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. మంచిగా మీరు ఎక్కడి వరకు అయితే స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసి మీరు ఎంతవరకు పెట్టాలనుకుంటున్నారో అంతకు తగ్గట్టుగా పిండి ముద్దను తీసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ ఉండండి. మరీ మందంగా పెట్టకండి, ఉడకదు, మంచిగా కుక్ అవ్వదన్నమాట, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది పైన. సో కొంచెం పల్చగా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఇలా మీకు హ్యాండ్స్కి అంటుకుంటూ పోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి హ్యాండ్కి, అంటకుండా ఉంటుంది హ్యాండ్కి. అలాగే మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట బౌల్ అంతా. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవడమే అండి, పై వరకు స్ప్రెడ్ చేయట్లేదు, కుక్ అవ్వదు అని చెప్పి. మంచిగా కుక్ అవి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి కాబట్టి నేను అక్కడి వరకే పెడుతున్నానండి. ఇలా హోల్స్ని కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే అది మనము మూత పెట్టిన తర్వాత ఆ హోల్స్ నుంచి వచ్చే వేడికి మంచిగా కుక్ అవుతుందండి. కొంచెం అందులో ఆయిల్ కూడా యాడ్ చేస్తాం కదా, ఇలా డ్రాప్స్ అన్నీ ఆ హోల్స్లో ఆయిల్ని యాడ్ చేయండి. ఇంకా మూత పెట్టి కుక్ చేస్తే ఇంకా మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో అందుకని ఆ హోల్స్ అన్ని కంపల్సరీగా పెట్టుకోండి. ఇలా నేను 2 బౌల్స్కి పెట్టానండి సర్వపిండిని. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా వరకు ఇష్టపడతారు తెలంగాణలో నాకు తెలిసినంత వరకు అయితే. ఇలా ఒక 2 minutes కుక్ చేసిన తర్వాత చూడండి ఈవెన్గా మంచిగా కుక్ అవుతుందన్నమాట. 25% అలానే కుక్ అయింది, మీకు చూపించడం కోసం అని చూపిస్తున్నాను మూత తీసి. ఇంకొక 5 minutes కుక్ చేస్తే చూసారా ఎంత ఈజీగా సపరేట్ అయిపోయిందో ప్యాన్ నుంచి. ఇలా ఈజీగా సపరేట్ అవుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే అప్లై చేయాలి, లేదంటే అది బౌల్కి అతుక్కుపోతుంది కదా. ఇలా కొంచెం రివర్స్ టర్న్ చేసుకుంటే ఇంకా అటు సైడ్ కూడా కుక్ అవుతుంది. ఇలా రెండో బౌల్ది కూడా ఈజీగా సపరేట్ అయిపోయింది. జస్ట్ ఒక 5 to 6 minutes అలా కుక్ చేస్తే చాలండి, మూత పెట్టి కుక్ అయిపోతుంది ఫాస్ట్గానే, బియ్యం పిండి కాబట్టి. ఇలా రివర్స్ వేసుకోండి, అటు సైడ్ కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేసుకోండి ఇలా రివర్స్ కూడా. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే తెలంగాణ స్టైల్ సర్వపిండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.